అపూర్వ బండారం బయట పెట్టడానికి కేపీ స్వామీజీ వేషంలో వస్తాడు. కేపీ అపూర్వ ఒక్కొక్క గుట్టును బయట పెడుతూ ఉంటాడు. నువ్వు అసలు స్వామీజీవేనా? నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్తున్నావు. లేదు, ఈ ఇంటి మనిషి చనిపోయాడు, ఎందుకంటే తను ఆత్మగా తిరుగుతున్నాడు అని ఈ విధంగా ఇక స్వామీజీలో ఉన్న కేపీ నిజం చెప్తూ ఉంటాడు. అపూర్వకు చెమటలు పట్టేస్తూ ఉంటుంది. అసలు నా కొడుకు చావడం ఏంటి స్వామీజీ, నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని ఈ విధంగా షాకింగ్గా మాట్లాడుతూ ఉంటుంది మీరా. లేదమ్మా, నీ కొడుకు చనిపోయాడు, తను ఈ ఇంటి చుట్టూ ఆత్మలాగా తిరుగుతూ ఉన్నాడు అని మీరాకు చెప్పేసరికి మీరా మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకు చనిపోవడం ఏంటి, నా చెర్రి చనిపోడు, నాకు తెలుసు. నక్షత్ర, అసలు చెర్రి ఎక్కడికి వెళ్ళాడమ్మా, చెర్రి బ్రతికి ఉన్నాడని చెప్పమ్మా అని అంటుండగా నక్షత్ర కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు నా కొడుకును చంపిన వ్యక్తి ఎవరు, అసలు ఎవరు అని ఈ విధంగా అంటుండగా, ఇప్పుడు నేను నిజం చెప్పకపోయినా మంచిదే, ఇక నేను చెప్పించిన నిజం బయటపడుతుంది అని అంటుండగా దొంగస్వామిగా మారువేషంలో వచ్చి ఇక లేనిపోని అన్నీ ఈ ఇంట్లో టెన్షన్ పెట్టిస్తున్నావా, లెగరా లెగు అని చెప్పేసి ఈ విధంగా కేపీ కాలర్ పట్టుకుంటుంది అపూర్వ. అంటే స్వామీజీ వేషంలో ఉన్నాడు కాబట్టి. అప్పుడు వెంటనే వదిన, ఏంటి వదిన, నా కొడుకు గురించి నిజం చెప్తుంటే నువ్వు అబద్ధమనే అంటున్నావు, స్వామీజీని వదిలిపెట్టు. అయినా వాడు డబ్బుకు ఆశపడి నిజాలన్నీ అబద్ధాలుగా సృష్టించి నిజంగా చెప్తున్నాడు. నేను డబ్బుకు ఆశపడే వాణ్ణైతే నాకు ఒక్క రూపాయి వద్దు. ఈ ఇంట్లో ఇక ఎలాగైనా సరే ఆత్మ తిరుగుతుందని నేను కూడా నిజాన్ని బయట పెట్టిస్తానని చెప్పేసి వెంటనే మధ్యలో ఒక గీత గీసి అందులో ఒక సీస పెట్టి చంపిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఇక కేపీ ఒక నాటకం ఆడతాడు. అప్పుడు వెంటనే ఆ రౌండ్గా తిరుగుతున్న ఆ సీసా ఒక్కసారిగా అపూర్వకు ఎదురు నిలబడుతుంది. అంటే అపూర్వే చెర్రిని చంపినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. అప్పుడు వెంటనే ఇక శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. వదినా, నా కొడుకును నువ్వు చంపావా? మీరా, పిచ్చి కనిపట్టిందా? స్వామీజీని ఎవరినో తీసుకొచ్చి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నావా? లేదమ్మా, చంపిన వ్యక్తిని నిజాన్ని బయట పెడుతున్నాను. చంపింది ఇంట్లో మనిషే, చనిపోయి ఇంట్లో ఆత్మగా తిరుగుతున్నాడు, వాళ్ళ మీద పగ పెట్టాడు అని కేపీ చెప్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా అపూర్వ వీడేంటి నిజాన్ని ఇలా బయట పెడుతున్నాడు అని, అరే నువ్వు లెగు లెగు అని చెప్పేసి అంటుండగా, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా ఇది నిజం, లేస్తావా లేదా అని ఈ విధంగా అపూర్వ కేపీ కాలర్ పట్టుకొని ఇక లేబడుతుండగా, ఆగపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. అది కాదు బావా, వీడు అబద్ధం చెప్తున్నాడు. సరే, ఆ స్వామీజీ అబద్ధం చెప్తే ఇప్పుడు అసలు చెర్రి కనబడక 10 రోజులు అవుతుంది, చెర్రి ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి ఈ విధంగా ఇక శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. కనీసం నీ భర్త గురించి కూడా నువ్వు తెలుసుకోవా? ఇన్ని రోజులు నీ భర్త కనిపించకుండా నువ్వు ఏ మాత్రం కూడా ఏమరపాటుగా ఎండుకుంటున్న నక్షత్ర అని శరత్చంద్ర నక్షత్రాన్ని నిలదీస్తూ ఉంటాడు. అదే డాడీ, నేను చెర్రి గురించే కంగారు పడుతున్నాను, అత్తయ్యకు తెలిస్తే కంగారు పడుతుందని ఇక అత్తయ్యకు చెప్పట్లేదు. లేదు, నేను చెప్పేది నిజం, ఎందుకంటే చంపింది ఇంట్లో మనిషే. నా అంచనా ప్రకారం ఈ ఇంట్లో వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు. అరే నువ్వు నడురా నడు అని చెప్పేసి కేపీని నిజం బయట పెట్టకుండానే వెంటనే స్వామీజీలో వేషం ఉన్న కేపీని బయటికి తోసేస్తుంది. అప్పుడు వెంటనే ఇక వదిన, నువ్వు కావాలని నా కొడుకుని చంపావని అర్థమవుతుంది. ఆ స్వామీజీ నిజం చెప్తుంటే ఎందుకు అతన్ని బయటికి తోస్తున్నావు? నా కొడుకు లేడంటే నా కొడుకు చనిపోయినట్టే. స్వామీజీ చెప్పిన ప్రకారం ఈ ఇంట్లో వాళ్ళే నా కొడుకును చంపారా అని విధంగా అపూర్వ మీద ఇక చేయి చూపించి అడుగుతుంటుంది. అప్పుడు వెంటనే మీరా, ఇంకొకసారి నేనని హంతకురాలని చెప్పేసి అంటే మర్యాదగా ఉండదు. అవును, నా కొడుకును చంపింది నువ్వే అని అనేసరికి వెంటనే కోపంతో అపూర్వ మీరా గొంతు పడుతుంది. ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక మరోవైపేమో పెళ్ళి దగ్గర అవుతూ ఉంటుంది. శివను పూరి పెళ్ళి. అదే సమయానికి గుడి దగ్గరికి శివ బిందుకు ఫోన్ చేసి రప్పిస్తాడు. అక్కడికి అనుకోకుండా భూమి కూడా వీళ్ళిద్దరి పేరు మీద ఏ ఆటంకం రాకుండా పూజ జరిపిస్తానని చెప్పేసి భూమి అదే గుడి దగ్గరకు వస్తుంది. అక్కడికి బిందు శివ ఒక గుడి దగ్గరలోనే అదే గుడిలో ఇక భూమి కూడా ఉంటుంది.
ఇక శివను బిందు ఒక్కసారిగా ఇద్దరు కలిసి ఏడుస్తూ ఒకరి మీద ఒకరు పడి చాలా బాధపడుతూ ఉంటారు. ఈ పెళ్లి చేసుకుంటే నేను బ్రతకని శివ, ఎలాగైనా సరే నేను మర్చిపోలేక నేను బ్రతుకుతున్నాను అనే విధంగా అంటుండగా, నేను కూడా అక్కకు చెప్దామంటే చెప్పే సిచ్యువేషన్ రావట్లేదు. ఒకవేళ చెప్తే అక్కను బావ ఎక్కడ దూరం పెడతాడనో ఇక నేను బాధపడుతున్నా. అంటే మీ అక్కను దూరం పెడతాడని నన్ను దూరం పెట్టి నువ్వు పూర్ణి మెడలో ఇక 3 ముళ్ళు వేస్తావా? లేదు బిందు, నువ్వు ఉన్నంత వరకు నేను ఇక పూర్ణి మెడలో తాళి కట్టలేను అని విధంగా చెప్తూ బాధపడుతూ ఉంటాడు. లేదు శివ, నువ్వు లేకుంటే నేను బ్రతకలేనని చెప్పేసి వెంటనే శివ మీద పడి బిందు ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు అమ్మ నువ్వు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమ్మా, ఈలోపు నేను పూజ చేస్తానని చెప్పేసి పంతులు గారికి భూమి వెంటనే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా శివను బిందు ఎదురు పడతాడు. ఆ సమయంలో బిందు శివను హక్ చేసుకోవడం, బాధపడడం చూసి ఏంటి బిందు శివ హక్ చేసుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఇక అక్కడ చాటుగా విందామని చెప్పేసి వెంటనే అటు పక్కన దాచుకొని చూస్తూ ఉంటుంది భూమి. అసలు వీళ్ళ మధ్యలో ఏంటి, శివేంటి బిందును ఓదార్స్తున్నాడు అంటే వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారా? లేదు కదా, వాడు పూనితోని పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా, ఏంటి స్వామి మళ్ళీ ఆటంకం ఏంటి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు లేదు శివ, నువ్వు నా మెల్లో 3 ముళ్ళు వేయకుంటే నేను ఇక్కడ చచ్చిపోతాను. ఇక నువ్వు లేని జీవితం నాకొద్దు. నేను అందరినీ వదిలేసి నీతో పాటుగా కట్టుబట్టలతో వస్తాను. ఆఖరికంటే నా ప్రాణమైనా ఇస్తాను. కానీ నువ్వు ఇక పూర్ణిని పెళ్లి చేసుకుంటే నేను బ్రతకలేను శివ అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు చెప్పిన మాటలకు శివ ఏదైతే అది జరిగింది. నేను నీ మెల్లోనే 3 ముళ్ళు వేస్తాను. ఏ ఆటంకం వచ్చినా సరే నిన్ను మాత్రం నేను దూరం పెట్టను. ఇక నేను నా అక్కకు చెప్పలేక అక్క జీవితం మధ్యలో ఏమవుతుందని చాలా భయపడ్డాను. కానీ నిన్ను బాధ పెట్టి నేను పూర్ణి మెడలో 3 ముళ్ళు వేయలేను. అసలు నా మనసు కూడా ఇక పూర్ణి మెడలో 3 ముళ్ళు వేయడానికి కూడా అంగీకరించట్లేదు అని విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా అయితే అలా జరిగింది, వెంటనే నీ మెడలో 3 ముళ్ళు వేస్తానని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మరోవైపు అమ్మ పూజ సమయం అయిపోయిందమ్మా, నువ్వు వెంటనే ప్రదక్షిణ చేసావు కదా, ఇప్పుడు ఇక అక్కడున్న శివాలయంలోకి నువ్వు పాలాభిషేకం చేద్దురామ్మ అంటుండగా ఇక్కడ వీళ్ళతో మాట్లాడి ఎలాగైనా సెటిల్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది భూమి. అసలు శివ మనసులో బిందు అని చెప్పేసి ఆఖరికి భూమికి అర్థమైపోతుంది. అమ్మ ముహూర్తానికి టైం అవుతుందమ్మా, మళ్ళీ గ్రహణం చూస్తుందమ్మా అని చెప్పేసి అంటుండగా సరే పంతులు గారు ఈ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి ఈలోపు అక్కడున్న శివ గుడిలోకి వెళ్ళి పాలాభిషేకం చేస్తూ ఉంటుంది భూమి మనసులో టెన్షన్ పడుతూ. మరోవైపు నా మెల్లో 3 ముళ్ళు వేస్తే నేను బ్రతుకుతా, లేకపోతే నేను ఇక్కడ చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అంటే నువ్వు మళ్ళీ నన్ను కలవలేవు. అందుకనే ఏదైతే అది జరిగింది, చస్తే ఇద్దరం చేస్తాం, బ్రతుకుతే ఇద్దరం బ్రతుకుతాం. అందుకనే శివ ఎవరి గురించి ఆలోచించకుండా నువ్వు నా మెల్లో 3 ముళ్ళు వేయి శివ అనే విధంగా బిందు అంటూ ఉంటుంది. అది బిందు ఒకవేళ ఇంట్లో వాళ్ళకు తెలిస్తే అప్పుడు అక్క జీవితం ఏమవుతుందో ఏంటో అని అంటుండగా ఏదైతే అది జరిగింది అంటే నన్ను చెప్పుకుంటావా చెప్పు, ఇక్కడ చచ్చిపోతాను అని ఈ విధంగా బెదిరిస్తుండగా అప్పుడు ఏం చేయలేని పరిస్థితులలో శివ ఇక గట్టిగా నిర్ణయించుకుని ఏదైతే అది జరిగింది, ఎలా అయితేంది నేను బిందును మర్చిపోలేను, అటు అక్కకు అన్యాయం చేయలేను దేవుడా అని చెప్పేసి అనుకుంటుండగా నువ్వు మీ అక్క గురించి ఆలోచిస్తున్నావు, నా గురించి అందులో 1% ఆలోచించట్లేదు కదా, నా దారి నేను చూసుకొని చావు బ్రతుకు అని చెప్పేసి ఈ విధంగా సరికి వెంటనే బిందు గుళ్ళోకి తీసుకెళ్ళి ఇక శివ బిందు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఇక్కడ పాలాభిషేకం అయిపోతుంది. శివ దగ్గరికి వస్తున్న సమయంలో 3 ముళ్ళు వేసిన చూసిన భూమి షాక్ అయిపోతుంది.